ప్రతీక. భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయాలు గౌరవించుకోవడం, వేరు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోని చరిత్రను ప్రతిబింబించేటువంటి కట్టడాలను కాపాడుకోవడం, వాటి ప్రత్యేకతను, వాటి గొప్పతనాన్ని భావితరాలకు అందించేటువంటి ప్రయత్నం చేయడం ఈరోజు మనందరి అవసరం. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఇటీవల మీకు అందరికీ తెలుసు 75 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకున్నాం, ఆజాద్ కా అమృత్ మహోత్సవ్. ఆ సందర్భంగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి అనేక వందలాది మంది అన్సంగ్ హీరోస్ యొక్క చరిత్రను బయటికి తీయడం జరిగింది. అందులో మీకు అందరికీ తెలుసు, ఢిల్లీలో అల్లూరి సీతారామరాజు అంటే ఎవరికి తెలియదు. ఆ నేపథ్యంలో నేను సాంస్కృతిక మంత్రి ద్వారా మంత్రిగా మరి ఈ యొక్క ఆజాద్ కా అమృత్ మహోత్సవ్కి సంబంధించినటువంటి ఉత్సవాలు నిర్వహించేటువంటి మరి మినిస్ట్రీగా నేను ఆ యొక్క అల్లూరి సీతారామరాజు యొక్క 125వ జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. దానికోసం భీమవరానికి ప్రత్యేకంగా ప్రధానమంత్రిని ఆహ్వానించాను. హైదరాబాద్లో ముగింపు కార్యక్రమాలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ రకంగా దేశవ్యాప్తంగా వందలాది మంది స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత చరిత్రను వాటిని ప్రిజర్వ్ చేయడము, డిజిటలైజ్ చేయడము, భావితరాలకు అందించేటువంటి ప్రయత్నము మరి ఈ సందర్భంగా మా మినిస్ట్రీ తరఫున చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు తెలంగాణ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువు